మీడియా మిత్రులందరికీ ఆహ్వానం మన్నించి మీరందరూ కూడా వచ్చారు. మీరందరికీ ధన్యవాదాలు. మార్చి 23 వరకు 26 రోజుల పాటు సుదీర్ఘంగా యాత్ర జరుగుతుంది. ఈ యాత్ర ఈ జిల్లాలో ఉన్నటువంటి 20 మండలాలు, 6 మున్సిపల్ పట్టణాలు, అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఉన్నటువంటి వార్డుల మీదుగా జరుగుతుంది. ఈ పాదయాత్ర బృందానికి దళనాయకుడిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ జేఎన్వి గోపాలన్ గారు దళనాయకులుగా వ్యవహరిస్తారు. వారితో పాటు జిల్లా సెక్రటేరియట్ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులు, కన్వీనర్లు, పట్టణ కార్యదర్శులు, కన్వీనర్లు, ముఖ్యమైనటువంటి నాయకత్వం అందరూ ఈ పాదయాత్రలో ఈ 26 రోజుల పాటు పాల్గొంటారు. వీటిలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు ప్రారంభిస్తారు. ఆకివేడి నుంచి ప్రారంభించడంలో కూడా ఉద్దేశం, ఆకివేడిలో సిపిఎం పార్టీ పేదల తరపున పెద్ద ఎత్తున పోరాడి ఆనాడు ప్రభుత్వంతో 82 ఎకరాలని కొనుగోలు చేయించింది. అది సిపిఎం యొక్క పోరాట ఫలితం. ఐక్యం చేసి సంఘటితంగా పోరాటం ద్వారానే, కదలడం ద్వారానే మన సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో మేము ఈ పాదయాత్రని నిర్వహిస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరానికి కూడా మేము గత సంవత్సరం మార్చిలో సైకిల్ యాత్ర నిర్వహించాం, ఒక 6 రోజుల పాటు. అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి కొన్ని ఇష్యూలు తీసుకెళ్ళాం. అప్పుడు ఏదో ఒకటి అరకొరగా తప్ప సమస్యలు ఏమీ పరిష్కారం కాలేదు. పరిష్కారం కాకపోవడానికి కేవలం అధికారులే చేయలేదని చెప్పలేము. ఇది రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలు కాబట్టి, ప్రభుత్వం వైఖరిని బట్టి ఉంటుంది కాబట్టి అప్పుడు అధికారులు ఇచ్చిన హామీలు కూడా పరిష్కారం కాలేదు. ప్రధానంగా ఇప్పుడు మా సైకిల్ యాత్ర ఉద్దేశం కానీ, సమస్యలు కానీ, ఈ పాదయాత్ర మేము నిర్వహిస్తున్న పాదయాత్ర 26 రోజులు 600 కిలోమీటర్లు మేము ఇది నిర్వహిస్తున్నాం. అన్నీ కూడా మన దృష్టిలో ఉన్నాయి. కొన్ని ఉంటే వాళ్ళు చెప్పి నోట్ చేసుకుని మనం ప్రభుత్వం తీసుకెళ్ళాలి. జలందరి నలరించే పత్రికకు ప్రాణమా, మిత్రమా, ప్రజాస్వామ్య ఛత్రమా, ప్రజలందరి నలరించే పత్రికకు పాత్రికేయ మిత్రమా, ప్రజాస్వామ్య ఛత్రమా, వీడియోలేస్తమా, వీడియోల బిందు చేసుమా, వీడియోలేస్తమా, వీడియోల బిందు చేయమా, పసందైన విశేషాలను వండి వడ్డించుమా, పసందైన విశేషాలను వండి వడ్డించుమా. మీడియా మిత్రులందరికీ ఆహ్వానం మన్నించి మీరందరూ కూడా వచ్చారు. మీరందరికీ ధన్యవాదాలు.